అడుగులు ముందుకేస్తూ ఈరోజు శారమ్మ గారు ఇల్లుని పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసుకొని ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చి తిరిగి వారిని కలిసి ఆనాడు మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేశాం 5 లక్షలతో మీరు ఇల్లు కట్టుకున్నారు. గృహప్రవేశం సందర్భంగా మీరు చేసుకున్నటువంటి సందర్భంలో మిమ్మల్ని కలిసి మీకు బట్టలు పెట్టి ఈ ప్రభుత్వం మీతో గృహప్రవేశం చేపించి చాలా సంతోషపడుతుందని చెప్పడం కోసమే ఇక్కడికి వచ్చాం. ఇది కేవలం ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇంటి సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మేము 4,50,000 ఇళ్లని ఈ రకంగా శాంక్షన్ చేశాం. ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లని ఈ రకంగా శాంక్షన్ చేశాం. ఈ ఇల్లు శాంక్షన్ అనేది నిరంతర ప్రక్రియ. ఈ ఇల్లు పూర్తి చేసుకోవాలా, తొందరగా వాళ్ళు గృహప్రవేశాలు చేసుకోవాలా. 4,50,000 ఇల్లు ఈరోజు ఈ ఇల్లు ఏ రకంగా అయితే త్వరితగతిన పూర్తి చేసుకుని గృహప్రవేశం చేశామో 4,50,000 ఇల్లు కూడా తొందరగా కంప్లీట్ చేపించి ఈ రకంగా గృహప్రవేశం చేపించాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన సంకల్పం, లక్ష్యం కూడా. అందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చూస్తే 16,387 ఇళ్లని శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కట్టుకునే ఇళ్లకి ఆ ఇన్స్టాల్మెంట్స్ వాళ్ళు కట్టుకునే స్థాయిని బట్టి, ప్రోగ్రెస్ ని బట్టి వారం మేము డబ్బులు రిలీజ్ చేస్తున్నాం. ఇప్పటికీ 150 కోట్ల రూపాయలని ఇళ్లు కట్టుకునేటువంటి వాళ్ళకి రిలీజ్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా స్పీడ్ గా చేయమని చెప్తా ఉన్నాం. ఇంకా త్వరితగతిన స్పీడ్ గా కూడా ఇటువంటి ఇళ్లకు బిల్లులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తూ ఈ ఇళ్లు మొదలు పెట్టుకున్నటువంటి వాళ్ళంతా కూడా స్పీడ్ గా ముందుకు వెళ్లాలని, త్వరగా బిల్లులు తీసుకొని గృహప్రవేశాలు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఈరోజు కట్టుకొని ఆ ఇళ్లలో గృహప్రవేశం చేసి సంతోషంగా ఆత్మగౌరవంతో వాళ్ళందరూ బతుకుతా ఉంటే ఈ ప్రభుత్వం చూడాలనేదే మా అందరి దృఢమైన సంకల్పం, లక్ష్యం. ధన్యవాదాలు.